వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే శ్రవంతి గారు. నమస్తే అమ్మా. శ్రవంతి గారు, 2024 వెళ్ళిపోతుంది. మరి కొద్ది రోజుల్లో 25లోకి వెళ్ళిపోతున్నాం. అందరికి కూడా అప్పుడే అయిపోయిందా అనే ఒక ఫీల్లో ఉన్నాం. నిజం చెప్పాలంటే నాకైతే పర్సనల్గా అదే ఫీలింగ్ అండి. 24 అప్పుడే దాటేసాం, అప్పుడే కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోతున్నామని. ఈ సంవత్సరం కొన్ని అంటే దురదృష్టకరమైన సంఘటనలు చూసాము, ప్రకృతి బీభత్సాలను చూసాము. నాకు ఫస్ట్ మీతో ఏం మాట్లాడాలనిపించిందంటే, వచ్చే సంవత్సరం ఎలా ఉండబోతోంది 2025 ముఖ్యంగా మన దేశానికి, మన తెలుగు రాష్ట్రాలకి, మనకి ఎలా ఉండబోతోందండి? మీరు చూస్తే గనక 2025 మొత్తం టోటల్గా మనం చూసుకుంటే గనక 9 వస్తుంది. సో న్యూమరాలజీలో ఎప్పుడు 9కి సంబంధించి మార్స్కి సంబంధించిన నెంబర్ కంటే కుజుడికి సంబంధించిన నెంబర్గా మనం పరిగణించవచ్చు అనమాట. అట్లాగే 9కి చాలా స్పెషాలిటీ ఏంటి అని అంటే గాడ్స్ నెంబర్ కిందకి తీసుకుంటారు. చాల్డియన్ న్యూమరాలజీలో ఏంటి అని అంటే మీరు అన్ని ఆల్ఫబెట్స్కి ఒక్కొక్క ప్లానెట్ రూల్ చేస్తూ ఉంటుంది, కానీ 9 మాత్రం ఏ ఆల్ఫబెట్కి ఇవ్వలేదు అనమాట. బికాస్ 9 ఈజ్ అ గాడ్స్ నెంబర్ అని చెప్పి ఓన్లీ మార్స్కి సంబంధించింది. మీరు చూస్తే కనుక చాలా ప్రభావితంగా ఉంటారు మార్స్ వాళ్ళు, చాలా యాక్టివ్గా ఉంటారు. మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూసినా కూడా చాలా 9 ఈజ్ వెరీ పవర్ఫుల్ నెంబర్ కిందకి తీసుకోవచ్చు అనమాట. అయితే మీ 9 అనేది మీరు ఇంకోటి మనం ఆలోచిస్తే గనక కొత్త ధనానికి స్టార్ట్ తీసుకోవచ్చు. నాంది 9 తర్వాత 10 రావడము, అట్లాగే 99 తర్వాత 100 రావడం, అట్లాగే ఈ 2025 కూడా కొత్తగా మనకి ఏమైనా నేర్పిస్తుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలాగే ఏదైనా కొత్త వాటికి ఒకవేళ పర్సనల్ చార్ట్స్ కింద తీసుకున్నా కూడా, దేశానికి సంబంధించింది తీసుకున్నా, రాష్ట్రాలకు సంబంధించింది తీసుకున్నా కూడా ఏదైనా కొత్త దానికి పునాది పడబోతోంది నాందికి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సూపర్. అట్లానే మీరు చూస్తే అంటే ల్యాండ్కి సంబంధించి విధి విధానంగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అనమాట. మనం చూస్తే గనక 370 ఆర్టికల్ అనేది రద్దు చేయడం అనేది చాలా మంచి జరిగిందని చెప్పుకోవచ్చు. అట్లా అలాంటివి ఏవైనా కూడా అంటే మన ఏదైతే మనం ఆక్యుపైడ్ ఉన్నామో, కాశ్మీర్ ఆక్యుపైడ్ పిఓసి అని అంటారు కదా, అలాంటి వాటిల మీద చాలా నిర్దిష్టమైన రెగ్యులేషన్స్ తీసుకురావడం అనేది మనం 2025లో చూడడానికి అవకాశం ఉంది. అంటే దేనికోసమైతే మనం పోరాడుతున్నాము, వేచి చూస్తున్నామో దానికి ఒక ఆన్సర్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. రైట్. అంటే ఇంకోటి కూడా ఏంటంటే మీరు 2 and 2 అంటే డబుల్ టైమ్ 2 రిపీట్ అవుతుంది. అంటే మూన్ కి సంబంధించిన నెంబర్ 2025లో 2 చూస్తున్నాం. డబుల్ 2 అంటే మానసికంగా మనకి ఉల్లాసం అనేది ఉంటుంది, అంటే ఒక అచీవ్ చేసాము అనే సంతృప్తి ఉంటుంది. మీరు పర్సనల్ గా చూసుకున్నా ఎట్లా చూసుకున్నా కూడా ఒక సంతృప్తి అనేది తప్పకుండా లభిస్తుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అండ్ ఇంకో విధంగా కూడా చూస్తే గనక ఏదైనా కార్మిక్ పనిష్మెంట్స్ ఉంటాయి, అంటే క్రితం జన్మలో చేసిన పనిష్మెంట్ కానివ్వండి, లేకపోతే గనక మనం కూడా ఒక్కొక్కసారి చూడండి అప్పుడు నేను ఎందుకు అట్లా బిహేవ్ చేశాను, అనవసరంగా కోపం తెచ్చుకున్నానే, అలాంటివన్నీ కూడా మనం తెలుసుకొని దాన్ని రెక్టిఫికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా భగవంతుడు ఏం చేస్తాడు, మనం చేసినవి ఏమైనా ఉంటే గనక దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి అవకాశాన్ని ఇస్తాడు. అవునండి, 100%. సో ఈ 9 నెంబర్లో రేపు నెక్స్ట్ వచ్చే 12 monthsలో మనం తప్పకుండా మనం చేసే తప్పుల్ని రెక్టిఫై చేసుకునే అవకాశం తప్పకుండా మనకి ఏదో ఒక రూపంలో వస్తుంది. దాన్ని మనం అందిపుచ్చుకోవాలి, మానసికంగా సంసిద్ధంగా ఉండాలి. అరే మనం ఏమైనా మిస్టేక్ చేస్తే కనుక మనకు తెలుస్తుంది, దాన్ని మనం రెక్టిఫై చేసుకోవాలి అని చెప్పి. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తాము అని అంటే అవతల వాళ్ళ ముందు ఏమైనా చిన్నపోతామేమో అని చెప్పి మనం చేసిన తప్పుని మనం దాచేస్తూ, మన పిల్లలు ఏమైనా చేస్తే మిస్టేక్ వాళ్ళని వెనకేసుకొస్తూ ఇలాంటివి చేస్తూ ఉంటాం. మనకు తెలుస్తుంది తప్పుని గుర్తిస్తాం కూడా, బట్ మీరు అన్నట్లుగా దాన్ని రెక్టిఫై చేసుకోం. ఇంకోటి ఏంటి అని అంటే దాన్ని మనం వెనకేసుకు రావడానికి ప్రయత్నం చేస్తాం. మన అనుకున్న వాళ్ళదేమో వెనకేసుకు రావడానికి ప్రయత్నం చేస్తాము, పరాయి వాళ్ళదేమో బయట పడేయడానికి, ఇంకొంచెం బయటపడితే ఇంకా బెటర్ కదా అన్నట్టు మాట్లాడతాం. అలా కాకుండా సమయం పాటించే వ్యక్తిత్వాన్ని మనం పెంపొందించుకుంటే గనక ఈ 2025 అనేది చాలా బాగా పనిచేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట.
ఇతర దేశాలతో ప్రపంచంలోని ఉన్న ఇతర దేశాలతో మనకి ఎలా ఉంటుందండి? ఎందుకంటే నెగిటివ్ అయి ఉండొచ్చు, బహుశా యుద్ధాలు వచ్చే అవకాశం ఉంది, ఇలాంటివి వింటూ ఉన్నాం కదా ప్రపంచ దేశాలతో. ఇలాంటి అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? అంటే భూభాగాల గురించి మాత్రం ఇది మాది అని చెప్పి దెబ్బలాడుకునే అవకాశాలు మాత్రం కనపడుతూనే ఉన్నాయి ఎక్కువగా. అంటే అగ్రెసివ్ గా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పటిదాకా మనం చాలా నెమ్మదిగా ఉంటూ శాంతియుతంగా ఉన్నాము అనేది మనం చూస్తే కనుక కొంచెం కొంచెం మనం కూడా అగ్రెసివ్ అయిన సందర్భాలు ఉన్నాయి. అండ్ ఈ 2024 అంటే ఇక్కడ ఇప్పుడు 8 నెంబర్ వచ్చింది చూసారా, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనం చూసుకున్నాం కదా ఇప్పుడు. అట్లా 2025 తప్పకుండా ఎటువంటి పరిస్థితులను మీరు చూస్తే గనక ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో కూడా చాలా సందర్భాల్లో చాలా మంది చెప్పిన విషయం ఏంటి అంటే ఎప్పుడైతే ఆ ప్రభుత్వమే మళ్ళీ వస్తుంది అని చెప్పడం అనేది జరిగింది అనమాట. కానీ ఆన్లైన్ మాత్రం నేను ఎప్పుడు కూడా రిజల్ట్ ఇలా వస్తుందని నేను చెప్పను. ఎందుకంటే అది మనం ఏదైనా రిజల్ట్ మనం ప్రభావితం చేస్తామేమో అని చెప్పి నాకు భయం. కాకపోతే నా పర్సనల్ అనాలిసిస్ లో నేను చాలా మంది చెప్పిన వాళ్ళకి క్లయింట్స్ అంటే అక్కడ మేము ఇబ్బంది పడుతున్నామండి ఈ గవర్నమెంట్ వల్ల అని చెప్పిన వాళ్ళందరికీ కూడా లేదు, ఈ గవర్నమెంట్ రాదు, మళ్ళీ కొత్త గవర్నమెంట్ వేరే గవర్నమెంటే వస్తుంది అని చెప్పడం జరిగింది. ఎందుకు అని అంటే 8 నెంబర్ ఏం చేస్తుంది అంటే అంతకు ముందు ఎట్లా ఉన్నా కూడా మనని మనం అనలైజ్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేసేస్తాం. అందుకే మీరు చూస్తే 2024లో ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ఈ ప్రభుత్వం మాకు నచ్చలేదని చెప్పడం స్టార్ట్ చేశారు. అవును అనే కదా స్టార్ట్ చేశారు. కొత్త ప్రభుత్వం అనేది వచ్చింది. 8లో ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనే అనలిటికల్ పవర్ అనేది జనాల్లో వస్తుంది అనమాట. అది మీరు పర్సనల్ గా కానివ్వండి, లేకపోతే పొలిటికల్ గా కానివ్వండి, లేకపోతే దేశానికి సంబంధించింది కానివ్వండి. ఇప్పుడు ఈ 9లో ఏంటి అని అంటే అగ్రెసివ్ గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నో వీ విల్ డూ ఇట్, ఎందుకు రాదు మనకి అనేది ముందుకు వెళ్ళిపోతాం. కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే కోపాన్ని నియంత్రించుకోవడం. మనం ఎంత కరెక్ట్ గా ఉన్నా కూడా ఒక్కొక్కసారి కోపంతో జయించలేము. ఒక్కొక్కసారి కాదు, చాలా సందర్భాల్లో కోపంతో మనం ఏది కూడా జయించలేము. అండ్ ఒకవేళ జయించినా కూడా ఎనిమిటీ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం. ఇవ్వమ్మా జయ అనడానికి ఇవ్వు జయ అనడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవునా కదా? అంతే కదండి. వస్తువు నాదే, మీ దగ్గర ఉంది కాదని నేను అనడం లేదు. కాస్త ఇవ్వండి అని అంటే అది వేరు విషయం. లేదు నాకు ఇస్తే బాగుంటుంది నేను యూజ్ చేసుకుంటాను అని అంటే అది వేరు విషయం. కానీ మీరు గట్టిగా మాట్లాడారు అనుకోండి, అది చాలా అంటే ఎనిమిటీని క్రియేట్ చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి కోపంని గట్టిగా మాట్లాడడం అనేది మనం తగ్గించుకోవాలి. వ్యవసాయ రంగానికి ఏ విధంగా ఉందండి? చాలా బాగుంటుంది, వినటానికే సంతోషంగా ఉంది. చాలా బాగుంటుంది. భగవంతుడు చాలా సహకరిస్తాడు అని చెప్పుకోవచ్చు. ప్రకృతి చాలా సహకరిస్తుంది. అయితే వ్యవసాయ రంగం ఎప్పుడు కూడా పరిడవిల్లాలి అని అంటే గనక గోవులని రక్షించడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా సందర్భాల్లో నేను మీరు ఏమైనా మిస్టేక్ జరిగిందా అని చెప్పి క్లయింట్స్ వచ్చినప్పుడు అడుగుతూ ఉంటే గనక గోవులని పెద్దవైపోయాయి అని చెప్పి కబేళాలకి పంపించేసిన సందర్భాలు ఎన్నో నాకు కనిపిస్తూ ఉంటుంది. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. ఎంత మనం పెద్దవాళ్ళని ఓల్డేజ్ హోమ్లో వదిలేస్తే ఎంత పాపమో, అలా గోవులను కూడా పెద్దవైపోయాయి అని చెప్పి పంపించేయడం కూడా అందుకంటే మహాపాపంగా మనం పరిగణించాలన్నమాట. కాబట్టి తప్పకుండా గోవులని కనుక మీరు పరిరక్షించడం అనేది స్టార్ట్ చేయడం అనేది పెట్టుకోండి. ఎటువంటి పరిస్థితులను బాగుంటుంది. అలాగే అమ్మవారి పూజ, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ అనేది అలవాటు చేసుకుంటే కనుక ఈ 9 నెంబర్ కాబట్టి చాలా బాగుంటుంది. తర్వాత ఈ సంవత్సరం అండి శ్రవంతి గారు మనము కొంచెం ప్రకృతి బీభత్సాలను చూసాం. అంటే వాతావరణ పరిస్థితుల్లో పెను మార్పులు అనమాట. మంచి వేసవికాలం వర్షాలు పడటం, శీతాకాలం వర్షాలు పడటం, భూకంపాలు రావటం, ఇలాంటి అల్లకొల్లాలను చూసాము. ప్రకృతి బీభత్సాలను చూసాం. మరి వచ్చే సంవత్సరం 2025 ఎలా ఉండబోతోంది వాతావరణ పరిస్థితులు? గ్లోబల్ వార్మింగ్ మాత్రం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే 9 నాట్ ఓన్లీ గాడ్స్ నెంబర్ బట్ ఆల్సో కుజుడికి సంబంధించి, మార్స్ కి సంబంధించి కాబట్టి మార్స్ అంటే చాలా ఫైర్ అన్నమాట, ప్లానెట్. సో గ్లోబల్ వార్మింగ్ వల్ల చాలా ఇబ్బందులు పడడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం జరిగే అనర్థాలన్నీ చేస్తూనే ఉంటాము. కాకపోతే ఏంటంటే మనం చేసింది మనకు గుర్తుండదు. కాబట్టి మనం ప్రకృతికి ఎంతో కొంత ఇవ్వడం అనేది నేర్చుకోవాలి. అలా ఎవరైనా కానీ అంటే ప్రతి ఇంట్లో కూడా ప్రకృతికి మనం ఎంతో కొంత సేవ చేయడం అనేది స్టార్ట్ చేస్తే కనుక ఆటోమేటిక్గా గ్లోబల్ వార్మింగ్ మీద కూడా ఒక అవగాహన రావడం,
సదస్సులన్నీ మనం ఎలా అంటే సదస్సుల్లో కూర్చుంటారు, ఇది చేద్దాం అది చేద్దాం అంటారు, పేపర్ వర్క్ గానే ఉండిపోతుంది అనమాట. అలా కాకుండా అలాంటి పేపర్ వర్క్ కాకుండా అసలు యాక్చువల్ గా జరిగే వర్క్ కూడా జరిగేటట్టుగా మనకి ప్రకృతి సహకరిస్తుంది అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అన్ని రంగాల్లో కల్లా ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది ఆర్థిక రంగం. అవును. సో ఆర్థికంగా ఎలా ఉండబోతోందండి ఈ సంవత్సరం 2025న? ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ 5 ఉంటారో లేకపోతే డెస్టినీ నెంబర్ 5 ఉంటుందో వాళ్ళు చాలా ఆచి తూచి అడుగు వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఒక పరంగా చూస్తే గనక మీరు ఆర్థిక రంగం అనంటే షేర్స్కి సంబంధించింది కూడా ఉంటుంది. అంటే స్పెక్యులేషన్స్ అవి చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా, అంటే అగ్రెసివ్గా ఉండకపోవడం అనేది బెటర్ అనమాట. ఆచి తూచి అడుగు వేయాలి. అంటే జనరల్గా ఎక్కడి నుంచి మనకి ఎందులో మనకి అమౌంట్ కరెక్ట్గా వస్తుంది, ఏ షేర్స్ బాగుంటాయి, ఏ కంపెనీవి బాగుంటాయి, ఇవన్నీ చాలా ఆలోచించి అడుగు ముందుకేయాలన్నమాట. అగ్రెసివ్గా వెళ్ళిపోదాం, ఏం కాదు, మేము ఏం చేసినా కూడా కరెక్ట్ అవుతుంది అని అనుకోకూడదు. నెంబర్గా జనరల్గా ఏంటంటే నెంబర్ పరంగా తీసుకుంటే దోస్ బార్న్ అండ్ 5 సిరీస్ అంటే మీరు 23 తీసుకోండి, లేదంటే 5 తీసుకోండి, 14 తీసుకోండి. వీళ్ళు ఏంటంటే జాగ్రత్తగా ఉండి ఆచితూచి అడుగు వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే రైట్. ఇంకా విద్య పరంగా ఏ విధంగా ఉండబోతుందండి? విద్య, ఉద్యోగం మన యువతకి ఎంతవరకు అవకాశాలు కనిపిస్తున్నాయి, అలానే కొత్త కొత్త సంస్థలు ఎంతవరకు రాబోతున్నాయి? మీరు చూసుకుంటే కనుక చాలా ముందుకెళ్ళిపోతుందని చెప్పచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా కొత్త అభివృద్ధి అనేది మనం తప్పకుండా చూస్తాము. విద్యకి సంబంధించింది చూస్తే ఈ సంవత్సరం మీరు చూస్తే చాగంటి కోటేశ్వరరావు గారిని పిల్లల విషయంగా ఆయనకు పోస్ట్ ఇవ్వడం అనేది జరిగింది చూడండి. ఎప్పుడు కూడా ఆయన పోస్ట్ యాక్సెప్ట్ చేయరు, కానీ పిల్లల పరంగా నేను యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నాను ఇది అని చెప్పి చెప్పారు. అంటే విద్య పరంగా చాలా బాగుంటుంది అని చెప్పి మనకు ఒక సంకేతం వచ్చినట్టే, అవునా కాదా? ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కూడా ఒక మార్గదర్శిని ఎన్నుకుంటాడు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలా మీరు ఎవరైనా పిల్లలు గనక బాగా చదువుకోవాలి అని అనుకుంటే గనక ప్రతి వాళ్ళకి ఎక్కడో అక్కడ ఒక టీచర్గా కానివ్వండి, లేకపోతే ఒక బుక్ రూపంలో కానివ్వండి, లేకపోతే మీ ఆలోచనలో స్ఫురణ రూపంలో కానివ్వండి, ఇది చదివితే బాగుంటుంది, ఈ దేశానికి వెళ్తే బాగుంటుంది, అక్కడికి వెళ్ళకంటే కూడా ఇంకా ఇక్కడ చదువు ఉంది అని చెప్పి అలాంటి ఆలోచనలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. వాటిని మనం ఇన్వైట్ చేయాలన్నమాట. ఓకే, ఇన్వైట్ చేసుకుని చదువు పరంగా కూడా బాగుంటుంది ఈసారి. ఇంకా మన రంగం మీడియా రంగం ఎలా ఉందండి? నిజంగా చెప్పాలి అని అంటే గనక 9కి కళలు అంటే చాలా ఇష్టం కదా భగవంతుడికి. కళలు అంటే ఇష్టం కాబట్టే సరస్వతి అమ్మవారికి ఒక ప్రత్యేకమైన హోదా ఇచ్చారు అని చెప్పుకోవచ్చు. కాబట్టి కళ పరంగా కూడా మంచి మంచి మూవీస్ రావడానికి కానివ్వండి, అలాంటివన్నీ కూడా అవకాశం బాగానే ఉంటుంది. భగవంతుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడు అనేవాడు అన్ని రంగాలకి అవకాశాన్ని ఇస్తాడు. కాకపోతే ఒకటి మార్క్స్కి సంబంధించిన నెంబర్ కాబట్టి ఏ విషయంలోనూ అగ్రెసివ్గా వెళ్ళకుండా, ఎక్కువగా డబ్బులు వృధా చేసుకోకుండా తక్కువ దాంట్లో మనం ఎంతవరకు చేయగలుగుతాము అనేది చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. రైట్. ఓకే, ఒక ఆధ్యాత్మికవేత్తగా చెప్పండి, ఈ సంవత్సరం అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి, ఈ పలానా విషయంలో జాగ్రత్తగా ఉండాలి, పలానా దేవుడికి ఎక్కువ ఆయన నామస్మరణ చేయాలి అంటే మీరు ఏం చెప్తారమ్మా? నేను 9వ నెంబరు అని అంటే నాకు బాగా గుర్తుకొచ్చేది దత్తాత్రేయ స్వామి. ఎందుకంటే జనరల్గా 3 అంటే మనం జూపిటర్ అని చెప్పుకుంటాము, కానీ 9 అని అంటే ఏంటంటే మనకి మార్గదర్శిగా ఉండే గురువు కూడా భగవంతుడితోనే సమానం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మీరు చూసుకుంటే కనుక దత్తాత్రేయ స్వామిని, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, ఎన్వైరన్మెంట్కి ఎటువంటి పరిస్థితుల్లోనూ హాని కలిగించకూడదు. ఎన్వైరన్మెంట్కి హాని కలిగించకూడదు అని అంటే సర్పాలకి ఎటువంటి హాని కలిగించకుండా ఉండాలి. మన లైవ్లీహుడ్ అంతా కూడా సర్పాలకు రిలేటెడ్ ఉంటుంది అనమాట. అస్సలు ఎటువంటి పరిస్థితుల్లోనూ హాని కలిగించకుండా, పశుపక్షాదులకు కూడా కాస్త భోజనము, మంచినీళ్ళు ఏవో ఒకటి మనం పెట్టండి. మనం వాట్సాప్ గ్రూప్స్లో పెట్టేసుకుంటాం, సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాస్త కుండలో నీళ్లు పెట్టండి, మనమే ముందు మర్చిపోయి వచ్చేస్తాం బయటికి. ఎవరైతే మనమే ఫార్వర్డ్ చేస్తే మనమే మర్చిపోతాం. అంటే పశుపక్షాదులను కూడా దృష్టిలో పెట్టుకొని, అలాగే అమ్మవారిని, దుర్గా అమ్మవారిని కానివ్వండి, మీకు నచ్చిన అమ్మవారిని, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనం పూజించుకుంటూ వెళ్తే ఎన్వైరన్మెంట్కి కూడా మనం ఒక కొంచెమన్నా ఆలోచన కేటాయించి ఏదన్నా చేయగలిగితే ఈ ఇయర్ అంతా కూడా బాగుంటుంది. రైట్. మా ప్రేక్షకులకి 2025 గురించి మీ మాటలో ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? 2025 చాలా ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసే ఇయర్. నెక్స్ట్ 2026 మీద ఏదైతే 1 నుంచి స్టార్ట్ అవుతుందో మళ్ళీ దానికి పునాది వేసుకోవాలంటే 2025.
ఈ పునాది మీరు ఎలా వేసుకోవాలి అని అంటే భగవంతుడిని నమ్ముతూ, లేదు ఒక సుప్రీం పవర్ అనేది ఉంది, ఆ సుప్రీం పవర్ నన్ను నడిపిస్తోంది అని చెప్పి గట్టిగా నమ్ముతూ, అలాగే ఏదైనా మీకు ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి చాలా ఎక్కువగా కష్టపడడం, హార్డ్ వర్క్ అనేది చేయడం, ఈజీ మనీ గురించి వెళ్ళకపోవడం, ఎస్ ఇలాంటివన్నీ కూడా మనం ఇన్కల్కేట్ చేసుకుంటే మంచిది. రైట్. వన్స్ అగైన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్తే. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అండి. నమస్తే.